హాయ్ మావా అందరికీ. కొరియాలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను తెలుసుకున్న విషయాలన్నీ మీకు చెప్తా. నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిన విషయం ఏంటంటే, అసలు మీరు చెప్తే నమ్మరు. సౌత్ కొరియాకి వచ్చిన తర్వాత నేను వెహికల్ హార్న్ సౌండ్ అనేది మేబీ 1% కూడా వినలేదన్నమాట. అది ఎందుకు మెయిన్ రీజన్ అంటే మీరే చూడండి. అర్థమైందా? అర్థం కాకపోవచ్చు, చెప్తా. రోడ్స్ అనేది చాలా విశాలంగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్లు మాత్రమే వాడతారు. మన ఇండియాలో మనం 2 వీలర్స్ ఎలా యూజ్ చేస్తామో, ఇక్కడ అలా ప్రతి ఒక్కరూ కార్లు యూజ్ చేస్తారు. 2 వీలర్స్ అస్సలు యూజ్ చేయరు. ఇలా చూసుకుంటే ఒక 5 కిలోమీటర్ల పైన కూడా ఇట్లే వస్తుంటుంది రోడ్డు. ఇది 4 వే. అటు సైడ్ ఉంది, అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ కూడా ఉంది, అలాగే రైట్ సైడ్ కూడా. ఎంత విశాలంగా ఉంటాయంటే రోడ్స్, ట్రాఫిక్ అనేది ఇష్యూస్ చాలా తక్కువ. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్రతి ట్రాఫిక్ రూల్స్ అనేది అస్సలు ఒబే చేయరు అనమాట, పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. ఇన్ కేసు వెహికల్స్ రాకపోయినా కూడా సిగ్నల్ పడింది అంటే ఆగిపోతారు అనమాట. అలా ఉంటుంది ఇక్కడ రూల్స్ పరంగా. ఇంకోటి ఏంటంటే చూసారా, కియా కొంచెం హ్యాపీ, ఎందుకంటే మన కంట్రీలో ఉన్న కంపెనీ కాబట్టి. యాక్చువల్గా సౌత్ కొరియాలో చాలా ఫేమస్ కియా అండ్ హుండాయ్, చాలా ఫేమస్ కంపెనీస్ అనమాట సౌత్ కొరియాలో. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే కాబట్టి. నియర్లీ ఒక 30 నుంచి 40 రకాల కియా కార్లు ఉంటాయి. మనకి ఇండియాలో ఇప్పటికి ఒక 4 రకాలు 5 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అసలు బస్సులు ఉంటాయి, ట్రక్కులు ఉంటాయి, వ్యాన్స్ ఉంటాయి. లైక్ మనకి టాటా ఉంది కదా, సేమ్ టాటా అసలు గ్రేటెస్ట్ కంపెనీ. సేమ్ అలాగే కొరియాలో కియా అనేది ఇది ఒక కంపెనీ అనమాట. నేను మీకు ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ స్పోర్ట్స్ కార్ మావా, ఇలాంటివి 10 నిమిషాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇటు సైడ్. న్యాచురల్ కామన్ థింగ్స్ అనమాట ఇవి. ఇక్కడ ఒక 2-3 మినిట్స్ మీకోసం రోడ్ సైడే చూపిస్తాను. ఏదైనా హార్న్ సౌండ్ వస్తుందో లేదో మీరు కూడా గమనించండి. అసలు నేనైతే షాక్ అయిపోయా. నిజంగా హార్న్ యూజ్ చేయరా అంటే యూజ్ చేస్తారు, రేర్. ఎలా అంటే ఎమర్జెన్సీగా ఎవరైనా సడన్గా ఆపోజిట్లో వచ్చేసారు, లేదంటే రాంగ్ రూట్లో వచ్చేసారు, ఇంకా ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అనే సిచ్యుయేషన్ వస్తేనే హార్న్ అనేది యూజ్ చేస్తారనమాట. లేదంటే అస్సలు యూజ్ చేయరు. మన సైడ్ అయితే ముందోడు పోవడానికి ఛాన్స్ లేదని తెలిసినా కూడా, ఆ విషయం మనం గమనించినా కూడా, హార్న్ ఉంది కదా ముందర చేతిలో అని చెప్పి పాయింట్ నొక్కుతూనే ఉంటాం. అది మనకి కామన్ సెన్స్ అనేది తక్కువ అనమాట. నేనైతే ఓపెన్గా చెప్తున్నా. ఇటు సైడ్ అలా ఉండదు, కొంచెం రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఇస్తారనమాట ఒకరికొకరు. ఇటు సైడ్ కూడా ఉంటాయి బ్యాడ్ థింగ్స్, బట్ ఏంటంటే మన వాళ్ళు పీపుల్ ఎక్కువ కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వరు కాబట్టి ఇలాంటి ట్రాఫిక్ డిస్టర్బెన్సెస్ ఇలా అన్నీ వస్తాయి. నేను తెలుసుకున్న ఇదొక విషయం, మేబీ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మన సిగ్నల్ అయితే పడిపోయింది, మనం అటుపక్క వెళ్ళిపోవాలి. రోడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాం మీకు. చూసారా ఎంత లాంగ్ తీసుకున్నా, అటుపక్క 4 వేస్, ఇటుపక్క 4 వేస్. టైమింగ్ అయితే పడింది 23 సెకండ్స్. వచ్చేసాం అనమాట. ఇలా 4 వే. ఎంత లాంగ్ చూసుకున్నా చాలా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ పర్ఫెక్ట్. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ పరంగా. ప్రతి ఒక్క కంట్రీకి గొప్పతనం అనేది ఉంటుంది, బట్ ఏ కంట్రీలో అయినా కూడా మనకి ఏవైతే యూజ్ అవుతాయో అలాంటివి కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు కూడా బెటర్ అని నా థాట్స్. ఓకే, బాయ్. అంటే ఇటు సైడ్ రోడ్లకి అంటే పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి సపరేట్ రోడ్ ఉంటుంది. మళ్ళీ మనుషులు నడుచుకుంటూ పోవడానికి, సైకిల్స్లో పోవడానికి, చిన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి, అవి వెళ్ళడానికి సపరేట్ రోడ్ ఉంటుంది. ఇదిగో ఇలాగా. ఇది చాలా అంటే యాక్సిడెంట్ ఇలాంటివి అవ్వకుండా చాలా బెస్ట్ థింగ్ అనమాట. వెహికల్స్ అయితే చూసారా ఎన్ని పార్కింగ్లో ఉన్నాయో. ఇవన్నీ ఛార్జింగ్ వెహికల్స్. మనం కార్డు పెట్టి పే చేసేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంత డిస్టెన్స్ అని మనం ఆల్రెడీ మనీ పే చేసినప్పుడే ఉంటుంది అనమాట. ఇంత డిస్టెన్స్ పోతుంది, ఇన్ని కిలోమీటర్లు పోతుందని. ఇది స్కాన్ చేసేసి మనం వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనం బెంగళూరులో చూసింటాం, బెంగళూరు, హైదరాబాద్ మన సైడ్ కూడా ఉన్నాయి, బట్ ఇటు సైడ్ మరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది చిన్న సిటీ వ్యూ, జస్ట్ విజువల్స్ అనమాట. నేను చేసే వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఏదైనా మీరు తెలుసుకుంటున్నారు న్యూ థింగ్స్ అనుకుంటే నేను కూడా హ్యాపీ అనమాట. బాయ్ ఫ్రెండ్స్.